హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గదరా బేకరీ అల్వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మొన్న మేము తాడేపల్లిగూడెంలో మోస్ట్ ఫేమస్ బిర్యానీ నాయుడు గారి బిర్యానీ పాయింట్కి వెళ్ళాము. నేను ఎంత సంతోషంగా బిర్యానీ అయితే తీసుకున్నానో అంత ఫీల్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పాను కదా. చూడండి బిర్యానీ ఎలా ఉందో, ఎంత వచ్చిందో ఏంటో అనేది. యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తున్న బిర్యానీ ఫుల్ బిర్యానీ అనమాట. 500 రూపాయల బిర్యానీ అనమాట. మేము 500 రూపాయలు సంపాదించడానికి పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడితే కానీ మాకు 500 రావు. సో మేము 500 రూపాయలతో సరదాగా బిర్యానీ తిందామని వెళ్తే చూడండి ఎంత వచ్చిందో. కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ డబ్బులు తీసుకుని పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేస్తుందన్నమాట. మీకు ఇద్దరికైతే సరిపోద్దని. చూడండి ఈ బిర్యానీ ఇద్దరికి సరిపోద్దా, అసలు జస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము 500 రూపాయలు పెట్టుకుంటే ఇది ఇద్దరికి సరిపోయే బిర్యానీ చెప్పండి ఫ్రెండ్స్. పైగా పీసులు కూడా పెద్ద ఏం రాలేదు. ఇంకో చూడండి మీ కళ్ళ ముందే బిర్యానీ వేసాం కదా, పీసులు కూడా పెద్ద ఏం రాలేదనమాట. దూపడిపోతు బిర్యానీ మటన్ ముక్కలు అవి వచ్చేస్తాయి అనుకున్నాం, కానీ అవి కూడా రాలేదు. కనీసం దాంట్లోకి రైతా కూడా ఎక్కువ క్వాంటిటీ కట్టలేదు. చికెన్ మజ్జిగ పులుసు అన్నారు, అది కూడా ఇవ్వలేదన్నమాట. అది ఉత్తి మజ్జిగ పులుసు అది. తర్వాత గోంగూర చికెన్ కూడా ఏం లేదు, అంత క్వాలిటీ లేదు. షేర్వా కూడా అంత ఏం లేదనమాట. చెప్తాం కదా ఫ్రెండ్స్, పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా, అలాగే ఉంది నాయుడు గారి బిర్యానీ. టేస్ట్ కూడా అంత పెద్ద ఏం బాగాలేదనమాట. ఏదో నార్మల్ బిర్యానీ. మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నాయుడు గారి బిర్యానీకి అయితే వెళ్ళొద్దనమాట. యావరేజ్ బిర్యానీ. దాన్ని ఓ ప్రమోషన్లు చేసి ఓ సూపర్ డూపర్ అంటున్నారు, కానీ పెద్ద అదేం లేదు. నాలాగా ఇంకెవరో మోసపోకూడదని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళ మీద అయితే నాకు ఎటువంటి కోపం లేదు. జస్ట్ వన్ టైం విజిట్ అయితే నాయుడు గారి బిర్యానీ ఓకే, పదే పదే తినేంత బిర్యానీ అయితే కాదనమాట. సో నా వీడియో కనుక నచ్చితే కనుక ఇంకొంతమందికి షేర్ చేయండి, అలాగా మోసపోకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.